హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవ్వీస్ తెలుగు వ్లాగ్స్. నేను మీ వేద. సో లాస్ట్ వీడియోలో మనము కుండలని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసాము. ఇప్పుడు చేసుకున్న కుండలని ఎలా కాల్చుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు ఇవంతా కూడా వేస్తున్నారు. కంప్లీట్ ఇవన్నీ కూడా మామూలుగా పెద్ద పెద్దవి కాల్చడానికి అంత టైం తీసుకోదు అంట. చిన్న చిన్నవి కాల్చడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పారు మామ. అంతేకాకుండా ఇది సపోర్ట్ కోసం మధ్య లాస్ట్లో కప్పడానికండి, వామి పైన కప్పడానికి ఒక పెంకులు, అలా గడ్డి, బురద మట్టి ఇవన్నీ వాడతారనమాట. ఇవి సపోర్ట్గా ఉండడం కోసం అంట. అంతేకాకుండా కుండలు అనేవి బాగా ఎర్రగా కాలడం కోసం వాడుతారు. సో మధ్యలో పెట్టారు కదా గ్యాప్. సో మట్టి కప్పేసిన తర్వాత అక్కడక్కడ గ్యాప్ పెడతారు. ఆ గ్యాప్ ఎందుకంటే కుండలు నల్లగా అవ్వకోకుండా, అంటే మసి బూడిద అవంతా ఎక్కువ ఉంటాయి కాబట్టి నల్లగా అవ్వకోకుండా ఎర్రగా ఉండడం కోసం ఆ గ్యాప్స్లో అలా
మధ్య మధ్యలో గ్యాప్ పెట్టారు. నేను చెప్పినట్లే కుండలు ఎర్రగా కావాలంటే అలా గ్యాప్ పెట్టుకోవాలి. సో అటువైపు పొయ్యి ఒక రంధ్రం ఉంది కదా పొయ్యిలాగా, సో అక్కడ కట్లన్నింటినీ వెలిగించి స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా సుమారు ఫుల్ డే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కుండలు కాల్చుకోవడానికి. కాల్చుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకవైపు నుంచి నెమ్మదిగా ఓపెన్ చేసుకుంటూ ఆ కుండలను తీసుకోవచ్చు. 1 డే అయితే కంపల్సరీ ఉండాలి. ఆ సెగ మొత్తం కూడా చల్లారిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 3-4 అవర్స్ వండడం వల్ల చాలా అంటే చాలా అవుతుంది. అండ్ ఆ 3-4 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేస్తున్నారు కుండలతో ఇవంతా. ఎందుకంటే ఎవరైనా పిల్లలు వచ్చినా ఆ మంట అనేది బయటకు పోకుండా ఉండడానికి, అలాగే సేఫ్ సైడ్ కూడా. చూసారా ఈ విధంగా కాలాయండి కుండలన్నీ కూడా. వీటికన్నిటికీ కూడా ఒక షెడ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు ఇంటి దగ్గర. అక్కడ స్టోర్ చేసుకుంటారు. వచ్చిన వాళ్ళు చూపించడానికి కానీ అంటే వ్యాపారం చేయడానికి బాగుంటుంది అని చూడడానికి అన్నట్లుగా ఈ విధంగా చేశారు. చిన్న చిన్న కుండలు, పొయ్యిలు చూడండి ఇవన్నీ చేశారనమాట. సో మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తున్నాను. బై బాయ్.